జగన్ గారికి, సింహం లాంటి మనిషికి, టైగర్ లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి 175 డిక్లేర్. అలాగే మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చాలా చేస్తున్నారు. చాలా చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాగానే డబ్బులు తింటున్నారు. మాకేమి ఇచ్చారు అన్నారు. ఎంతమంది ఇల్లు రాలేదా? 25 లక్షలు అన్నారు, 30 లక్షలు చేశాడు. 30 లక్షలు అన్నారు, 35 లక్షలు చేశారు. పొదుపు డబ్బులు ఇచ్చాడు. చాలా డబ్బులు ఆడవాళ్ళకి ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు. ఎలాగ ఇస్తున్నాడు? ఇంటికి తీసుకొచ్చిన వాటికి లేవుతున్నారు. ఏ ప్రభుత్వం అయిపోయింది? ప్రభుత్వంలో స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఏదన్నా కానీ ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు. మన విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయలు ఎలా చేశారో పరిపాలన ఆయనకి అలాగే ఉంది. నెక్స్ట్ సీఎం వీళ్ళు తిరగపోయినా నెక్స్ట్ జగనే. మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు తిరగపోయినా నెక్స్ట్ ఆయనే. మా టైగర్ లాంటి జగన్, టైగర్ సింహం, సింగల్ వస్తు సింహం. అందరికీ నమస్కారం. ముందుగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి పేదవాడి గుమ్మందుకు తీసిన అలాంటి మహానాయకుడు, అలానే మహానేత వారు కలకాలం సీఎంగా ఉండాలని కోరుతూ, అదేవిధంగా అన్ని నియోజకవర్గంలోనే ఎంట్రన్స్లోనే దాదాపు ప్రవేశంలోనే అద్భుతంగా కార్యకర్తలను ఆదరించి అలాగే ప్రజలందరికీ చేరువయ్యి మా అందరికీ నమ్మకాన్ని నిలబెట్టిన మా వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా కావాలని కోరుతూ ఈరోజు మా కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకటరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోఆర్డినేటర్ బాబు ఆధ్వర్యంలో, అలాగే మా నాయకులు, మా డివిజన్ నాయకులు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరిగింది. మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మా వెల్లంపల్లి శ్రీనివాసరావు అఖండ మెజార్టీతో ప్రతి ఒక్కరు అంటున్నారు ఆయన ఏ రకంగా వెళ్తారు. ఆయన అద్భుతంగా ముందుకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్క క్యాడర్కి కానీ ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసా కానీ ఆయన ఇచ్చిన స్పందన చూసి అద్భుతంగా ఉందని ప్రజలందరూ కూడా వెన్నెలుకుంటున్నారు. ఈరోజు వాళ్ళని వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యక్రమం అంటే ఈరోజు వచ్చిన ప్రజల దానికి ఉదాహరణ. వద్దిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాసరావు నాయకత్వం, వద్దిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాసరావు నాయకత్వం. జై జగన్, జై జగన్. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మన ప్రీతం నేత మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అత్యధికంగా ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో గెలవాలని, దీన్ని గెలిస్తేనే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని అలాగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 67 డివిజన్లో మరి మా కోఆర్డినేటర్ బాబు, డివిజన్ ప్రెసిడెంట్ బాబు, మా కోఆర్డినేటర్ నవీన్ కిషోర్, అట్లాగే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా గుడిగా తిరుగుతూ ఇక్కడ మన ప్రకాశనగర్ సెంటర్లోనే శాంతినగర్ సెంటర్లోనే అమ్మవారి గుడికి సారీ సమర్పించడం జరిగింది. మరి లాస్ట్ టైం 5 సంవత్సరాల క్రితం విష్ణు గారు పోటీ చేసినప్పుడు కూడా మేము ఇట్లాగే అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది. అట్లాగే అమ్మవారు మమ్మల్ని దీవించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా విష్ణు గారిని గెలిపించారు. అట్లాగే మళ్ళీ అమ్మవారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా గెలిపిస్తారు. తర్వాత మళ్ళీ వీరు గెలిచిన తర్వాత ఇదే రకంగా మళ్ళీ సారీ అమ్మవారికి సమర్పిస్తారు. ఓకే.